అందరికి నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే ఆ ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ 10 ఏళ్లు నా 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమా? కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు గడ్డపై భవిష్యత్తులో ఒకరిని కూడా గెలవనివ్వమని శపథం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై చర్చకు రావాలని సవాలు. పారిశ్రామిక వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం, వన్యప్రాణుల కోసం సేఫ్ టర్నల్స్, గ్రీన్ హైవేల దిశగా ఎన్హెచ్ఏఐ అడుగులు, వర్షపు నీటి సేకరణకు 13 సరోవరాలు, శబ్ద కాలుష్యం నుంచి రక్షణ కోసం శబ్ద నిరోధకాల ఏర్పాట్లు, కర్రెగుట్టలో ప్రగతి పదాలు, చివరి దశకు చేరుకుంటున్న రహదారి నిర్మాణాలు, అభయారణ్యంలో అభివృద్ధి పనులు వేగవంతం, 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వానలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగాలతో ఈదురుగాలులు వీచే అవకాశం వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అంటున్న ప్రధాని మోదీ. భారత్లో 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడి, లాసెట్లో మావోయిస్ట్ మాజీ అగ్రనేత సత్తా, అభివృద్ధిలో పోటీ పడుతున్న రాష్ట్రాలు, గ్రేటర్ ఎన్నికల కోసం త్రిశూల వ్యూహం, ప్రాంతీయ పార్టీలకు ఏమవుతుంది? ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. తృణమాల్లో టార్గెట్ అభిషేక్, ముగిసిన డిఎంకే కాంగ్రెస్ బంధం, నేల గాలి నీటి సురక్షకుడు కేసీఆర్, సైద్ధాంతిక నిబద్ధతకు నిలువుటద్దం. చండ్ర రాజేశ్వరరావు, నేడు చండ్ర రాజేశ్వరరావు గారి జయంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. తొలి హైందవ సామ్రాజ్య నిర్మాత శివాజీ, నేడు హిందూ సామ్రాజ్య దినం. బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగులు. టీ20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్కు షాక్, సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్. ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత్ సిద్ధం, సాయి సుదర్శన్కే తొలి ప్రాధాన్యత, గంభీర్ కీలక వ్యాఖ్యలు. శ్రీలంక చేరుకున్న భారత్ ఏ జట్టు. పెద్ది బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సునామీ, తొలి రోజే 135.36 కోట్ల వసూళ్లు, బాక్స్ ఆఫీస్ ఛాంపియన్ అంటూ పోస్టర్ విడుదల. పెద్దిలో జాన్వీ పాత్రపై విమర్శలు, సరైన ప్రాధాన్యం లేదంటూ సోషల్ మీడియా పోస్ట్, జాన్వీ లైక్ కొట్టడంతో మరింత దుమారం. దూత 2 ప్రారంభం, ఓదెల 2పై సర్వానంద్ ఆసక్తికర కామెంట్స్. షార్ట్ ఫిలిం నుంచి వెండి తెరకు ప్రియాంక జువాల్కర్ ప్రయాణం. ఇవి వాటి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి. www.voicevarthi.com అని ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ పేపర్ ద్వారా మీరు ఎవ్రీడే మార్నింగ్ క్లియర్గా న్యూస్ అనేది చదవచ్చు. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.